మిడిల్ క్లాస్ అమ్మాయిలు నవ్వుతూ ఉంటారు, అడ్జస్ట్ అవుతూ ఉంటారు, స్ట్రాంగ్‌గా ఉంటారు అని అనేసి అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ స్ట్రగుల్స్ గురించి ఎవరూ మాట్లాడరనమాట. మీకు కూడా మీ లైఫ్‌లో ఇలాంటి ఫీలింగ్ ఉంటే లైక్ మన స్ట్రగుల్స్ గురించి ఎవరు మాట్లాడట్లేదు అని చెప్పేసేసి ఈ వీడియో మీకోసమే. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మిడిల్ క్లాస్ అమ్మాయి లైఫ్‌లో డ్రీమ్స్ ఎప్పుడూ కూడా ఫస్ట్ ప్రియారిటీ కాదు. దే ఆల్వేస్ హ్యావ్ ద సెకండ్ ప్రియారిటీ. ఫస్ట్ ఫ్యామిలీ ఫస్ట్, రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్. నీ వల్ల ఎవరు బాధపడకూడదు. ఇలాంటి చాలా విషయాలు ఉంటాయన్నమాట వాళ్ళ చుట్టూ. ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుందాము అంటే ఫీజు ఎక్కువేమో అని చెప్పేస్తారు. బయటికి ఏదైనా నచ్చిన కాలేజ్‌కి వెళ్దాము అని అంటే పేరెంట్స్ పర్మిషన్ కావాలి. వాట్ నాట్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద లిస్టే ఉంటుందన్నమాట. సో మనకి ఏది నచ్చుతుందో దట్ హ్యాస్ నెవర్ బీన్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ. సో ఇన్ని సిచ్యువేషన్స్ వీటన్నిటి మధ్య పెరిగిన మనము ఏం చేస్తున్నామంటే ఓకేలే తర్వాత చూసుకుందాము అని చెప్పేసేసి మన లైఫ్ని మనం పక్కన పెట్టేస్తున్నాం అనమాట. వీఆర్ నాట్ ప్రియారిటైజింగ్ అవర్ సెల్ఫ్ ఫస్ట్. మిడిల్ క్లాస్ అమ్మాయిలకి మనీతో ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉంటుందన్నమాట. అదే గిల్ట్. మనం ఎప్పుడు ఏది కావాలి అని అనేసి అనుకున్నా కూడా ఫస్ట్ ఆలోచిస్తాము లైక్ ఇంట్లో ఏమంటారో, లేకపోతే ఈ మనీ వేస్ట్ అవుతుందేమో, నా కోసం ఎందుకు ఇంత ఖర్చు పెట్టడము అని ఆలోచిస్తాము. అదే మనము వేరే వాళ్ళ కోసం ఖర్చు పెట్టడానికైతే చాలా ఈజీగా ఖర్చు పెట్టేస్తాము. సో మన కోసం అని అనేసరికి స్పెషల్లీ డబ్బు విషయంలో ఆ గిల్ట్ ఒకటి ఉంటుందన్నమాట. ఎలా అయిపోయాయంటే మిడిల్ క్లాస్ అమ్మాయిల మెంటాలిటీ లైక్ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్నే ఎలా సెట్ చేసేసారంటే ఇంకా సెల్ఫ్ కేర్ తీసుకోవడం కూడా ఒక లగ్జరీ లాగా ఫీల్ అవుతున్నాం మనము. ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ ఎట్ యంగ్ ఏజ్. చాలామంది మిడిల్ క్లాస్ అమ్మాయిలు చాలా చిన్న ఏజ్లోనే చాలా మెచ్యూర్గా ఆలోచించడం స్టార్ట్ చేసేస్తారు. బికాస్ వాళ్ళ పేరెంట్స్ ప్రాబ్లమ్స్ వింటారు, ఇంట్లో సిచ్యువేషన్స్ ఏంటి అవన్నీ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, సిబ్లింగ్స్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఎట్ వెరీ యంగ్ ఏజ్ వాళ్ళు మెచ్యూర్గా బిహేవ్ చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళు చిన్న వయసులో చేయాల్సిన ఎంజాయ్మెంట్స్ని చాలా మిస్ అయిపోతూ ఉంటారు. అది మాత్రమే కాదు, మీకంటూ ఒక లైఫ్ ఉండింది, మీకోసం కూడా మీరు ఆలోచించుకోవాలి అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారనమాట. అడ్జస్ట్మెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, నాట్ అప్రిషియేటెడ్ అని అనిపిస్తుంది ఆల్ ద టైమ్. మిడిల్ క్లాస్ అమ్మాయి అంటేనే ఇంకా నాట్ ఓన్లీ మిడిల్ క్లాస్ అమ్మాయి, నాకు తెలిసి మోస్ట్లీ ఎవ్రీ గర్ల్ అమ్మాయి అంటేనే అడ్జస్ట్ అయిపోవాలి అని చెప్పేసి పెట్టేశారేమో. మన డ్రీమ్స్ అడ్జస్ట్ అవ్వాలి, ఫుడ్ అడ్జస్ట్ అవ్వాలి, కెరియర్లో అడ్జస్ట్ అవ్వాలి, ఫ్యామిలీ కోసం అడ్జస్ట్ అవ్వాలి, వాట్ నాట్ ప్రతి దానికోసం అడ్జస్ట్ అవ్వాలి. ఎన్ని అడ్జస్ట్ అవుతున్నప్పటికీ కూడాను మనల్ని ఎవరు అప్రిషియేట్ చేయరు. చాలా రేర్గా జరుగుతుంది అప్రిషియేషను. ఇంక ఇలా పడిపోయింది అనమాట అమ్మాయి అంటేనే అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పేసేసి. సో సమ్వేర్ మనకి తెలియకుండానే మనమే అడ్జస్ట్ అవ్వాలి ఇంట్లో. నో వన్ ఎల్స్ ఆర్ దేర్ టు అడ్జస్ట్. అందరికీ మనం అన్నీ సమకూర్చాలి, మనకి ఏది ఉన్నా లేకపోయినా అనే ఒక మైండ్ సెట్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ లాగా పెట్టేస్తున్నారు అమ్మాయిలకి. అండ్ దెర్ ఈజ్ ఆల్వేస్ ప్రెషర్ టు బీ స్ట్రాంగ్ అనమాట. మిడిల్ క్లాస్ అమ్మాయిలు అనగానే స్ట్రాంగ్గా ఉండాలి అండ్ సిచ్యువేషన్స్ని కంట్రోల్డ్గా హ్యాండిల్ చేయాలి, పేరెంట్స్ కోసం, ఫ్యామిలీ కోసం, ఇలా వాట్ ఎవర్ ద రీజన్స్ మీరు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్తూ మనకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. మెంటల్గా కొంచెం లోగా ఉన్నప్పుడు లేదా ఫిజికల్గా లోగా ఉన్నప్పుడు కూడా అందరూ ఇంకా నువ్వు ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉండాలి, ఏదన్నా నీకు ప్రాబ్లం ఉన్నా బయటికి చెప్పకూడదు అనే మెంటాలిటీని సెట్ చేసేసి మనకి గట్టిగా ఏడవాలనిపించినా కూడా బయట ఏడవలేకుండా ఉన్న సిచ్యువేషన్స్ అయిపోయాయి. రూమ్కి వెళ్ళి లాక్ వేసి దిర్ ఈజ్ నో ఈవెన్ ప్రైవసీ టు క్రై అనమాట. అంత స్ట్రాంగ్ ప్రెషర్ని పెడుతున్నారు మన మీద. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కంపారిజన్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి మనకి. స్పెషల్లీ ఈ సోషల్ మీడియా జనరేషన్లో సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఎవ్రీవన్, మనం ఏదైనా ఒక ఫోటో పోస్ట్ చేసినా కూడా చూడు ఎంత కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకుందో, చూడండి ట్రిప్స్కి వెళ్తుంది, అటు వెళ్తుంది. మనం తీసుకున్న చిన్న బ్రేక్స్ కూడా అందరికీ చాలా పెద్దగా అనిపిస్తున్నాయి. నో వన్ కేర్స్ అబౌట్ ద ప్రెషర్ వీఆర్ హ్యాండ్లింగ్, లేదా మనం ఎంత కాంప్రమైజ్ అవుతున్నాం, ఎంత అడ్జస్ట్ అవుతున్నాం లైఫ్లో అని చెప్పేసి ఎవరు దాని గురించి పట్టించుకోరు. కానీ ఏదైనా ఒక చిన్న పోస్ట్ పెట్టినా భయం అవుతుంది. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయాలి అని అన్నా కూడా, ఏదైనా చిన్న పోస్ట్ పెట్టినా కూడా చూడు ఎంత లగ్జరీగా ఉందో వాళ్ళ లైఫ్ అని చెప్పేసి కంపేర్ చేస్తున్నారు అండ్ దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. స్పెషల్లీ ఈ వీడియో చూస్తున్న మిడిల్ క్లాస్ అమ్మాయిలందరికీ నేను ఒకటి చెప్పాలి అని అనేసి అనుకుంటున్నాను. నీ సాక్రిఫైజెస్ రియల్, నీ టైర్డ్నెస్ వ్యాలిడ్, నీ ఎమోషన్స్ కరెక్ట్.
నువ్వు వీక్గా ఉన్నందుకు కాదు, నువ్వు స్ట్రాంగ్గా ఉన్నందుకు ఈరోజు ఏ ప్లేస్లో అయితే నువ్వు ఉన్నావో అక్కడ ఉన్నావు. నీ సాక్రిఫైజెస్కి ఒక మీనింగ్ఫుల్ ఉంటుంది తప్ప దట్ ఈస్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా ట్రీట్ చేయొద్దు ఎవరు కూడాను అనే పాయింట్ని ఖచ్చితంగా మైండ్లో ఉంచుకోండి. మీ లైఫ్లో నేను చెప్పిన ఈ స్ట్రగుల్స్లో ఏదైనా ఒక్కటి ఫేస్ చేశారో అని అనిపించినా కూడా ఐ ఫీల్ దిస్ అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఇంకా వేరే ఏ ఉమెన్కైనా కూడా హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే సమ్ టైమ్స్ బీయింగ్ సీన్ ఇట్ సెల్ఫ్ ఫీల్స్ లైక్ హీలింగ్. అంటే మనల్ని ఒకరు గుర్తించారు అని లేకపోతే సంథింగ్ ఈజ్ రికగ్నైజ్డ్ అన్నప్పుడు కూడా అది కొంచెం హీలింగ్ లాగా అనిపిస్తుంది అని అనమాట. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైకే నాకు మోటివేషన్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బాయ్.